టిడ్కో ఇళ్ళకి ఇచ్చినటువంటి నిధులు బ్యాంక్ లోన్స్ తీసుకున్నారు, అది డబ్బులు ఎక్కడ ఉన్నాయి? జగన్ అది రైట్ చేశాడు. ఆ పాయింట్ నేను చెప్పాను కదా, జగన్ ఏంటంటే ఓ మాట అనేసి వదిలేస్తాడు. మళ్ళీ కుళ్ళబోవడం చేత కాదు, రోజు అదే మొక్క మాట్లాడడం చేత కాదు, రోజు రాజకీయమే చేయడం అతనికి చేత కాదు. వీళ్ళు రోజు రాజకీయం చేస్తారు, వీళ్ళ తప్పులు కూడా ఎదురోళ్ళ మీద తోసేస్తారు. టిడ్కో నువ్వు ఎందుకు పూర్తి చేయలేకపోయావు? ఆ డబ్బులు ఏమైపోయినాయి? జగన్ ఆమెకే చెప్పాడు కదా డబ్బులు లేవు అందుకనే ఇబ్బంది అనేటటువంటిది. అందుకని మేము ఇప్పుడు ఇట్లా చేస్తున్నామని చెప్పాడు, అవి కూడా పూర్తి చేస్తామని చెప్పాడు. చివరికి వీళ్ళు టిడ్కోకి కట్టాల్సిన డబ్బులు కూడా కట్టకుండా తీసుకున్నారు. వీళ్ళు కట్టకుండా ఇచ్చాడు, రూపాయి కట్టమని ఇచ్చాడు జగన్. ఆ పెద్ద అమౌంట్ కూడా తగ్గించి ఇచ్చాడు అతను, కట్టించింది. కాబట్టి అతను చేసింది రైటా రాంగా చూసారా లేదా జనానికి తెలుసు. సరే, తెలియని వాళ్ళతో మాట్లాడటమే కదా, ఇది తెలియని వాళ్ళకి ఏదో ఒక ఊహని ప్రపంచం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈయన విజన్ ఎట్టుంటదంటే, నా విజన్ నేను 30 ఏళ్ల తర్వాత ఆలోచిస్తానని చెప్తారు కదా పదే పదే, దాన్ని అవునవును చప్పట్లు కొడతారు కదా. మరి నీ విజన్ ఫెయిల్యూరు జనాభాలోనే కనబడుతుంది కదా. 25 ఏళ్ల క్రితం నీ విజన్ ఏంటి? ఇంటికి ఒకళ్ళు చాలు, ఎక్కువ మందిని కనద్దు, అప్పుడే మీరు బాగుంటారు. ఇప్పుడు వచ్చి మీరు ఎక్కువ మందిని కనండి, నాశనం అయిపోతున్నాం. విజనా మరి? ఫెయిల్యూరా సక్సెస్సా? ఆ ఒక్కళ్ళని కన్నందుకు గాను వాళ్ళ చేతన విద్యా వైద్యం నాశనం చేయించాం మనం. కార్పొరేట్ విద్య, కార్పొరేట్ వైద్యం. దాంతో ఇప్పుడు దాన్ని సంపాదించుకోవడం కోసం వెళ్ళి హైదరాబాదు, బెంగళూరు, చెన్నైలో బతుకుతున్నాం మనం. ఇక్కడ ఎవరు మిగులుతున్నారు? మనకి వృద్ధులు మాత్రమే మిగులుతున్నారు, పల్లెటూళ్ళల్లో, పట్టణాల్లో కూడా క్రమంగా. అబౌవ్ 45 ఓల్డ్ మాత్రమే ఇక్కడ మిగులుతున్నాం మనం. యంగ్స్టర్ ప్రతి ఒక్కడు అక్కడికి పోతున్నాడు.